10,000 మందిలో అతి కాంక్షణీయుడవైన దేవా, రత్నవర్ణుడా, ధవళవర్ణుడా, నిన్ను స్తుతిస్తున్నాను. మీరు బహు సుందరుడు స్వామి. ప్రభా, నీ నోటి మాట ద్వారా ఈ సమస్త సృష్టిని కలగజేశారు. ఈ సృష్టి ఎంతో వైభవోపేతంగా ఉంది. ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రములను కలగజేశారు. సముద్రంలో ఎన్నో జలరాశుల్ని, భూమి లోపల ఎన్నో ఖనిజాలను పెట్టారు. తండ్రి, పర్వతముల మీద వేల కొలది పశువులు నీవే, బంగారము నీదే, వెండి నీదే. తండ్రి, అటువంటి గొప్ప దేవుడవైన మీరు కూడా నా వారే స్వామి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి మీరు సొంతము ప్రభువా. మీ పాదాల చెంత మేము శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ నాయనా నాయనా అని పిలవటానికి దేవా మీరు కృప చూపెట్టండి. నాయనా అని మిమ్మల్ని మా గుండెకు హత్తుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఎప్పుడు సియోనులోనికి వచ్చేదము, ఎప్పుడు మీ ఎదుట నిలబడి నీ పాదాల మీద పడి ప్రభా కన్నీరు కార్చుదుమో, ఎప్పుడు మా ప్రతి బాష్ప బిందువును తుడిచెదరో అని మేము ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. నాయన, మేము అందును బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఓ గొప్ప నిరీక్షణ కలిగిన వారమై విశ్వాసముతో మేము బ్రతుకుతున్నాం. నా యేసుని చూస్తాము, నా రక్షకుని చూస్తాము, నా తండ్రిని చూస్తామని ఆశతో ఎదురు చూస్తున్నాం తండ్రి. మీరు మా ఆశను తీర్చండి, మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఏప్రిల్ మాసం 16వ తారీఖు 2024 మంగళవారం. ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం నుండి ఉన్న విషయాలు. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా, వీరు చూచున్నట్లు వీరి కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా, ప్రవక్త చిన్న ప్రార్థన చేస్తే ప్రభు విని వెంటనే కార్యం జరిగించాడు. ఎంత ప్రతిష్ట కలిగిన ప్రవక్త, ఎంత గొప్పవాడు ప్రవక్త. ఇప్పుడు షోమ్రోనులోనికి వచ్చాక ప్రియులారా చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో. దోతానులో నుండి షోమ్రోను పట్టణానికి ఎంత దూరమో మనకు తెలియదు. అయితే కళ్ళు పోగొట్టుకున్న వీరు ఆ ప్రవక్త మాట విని దోతానులో నుండి షోమ్రోను పట్టణం దాకా నడిచి వచ్చారు. ఎంత గొప్ప సమాచారము! ప్రవక్తకు ప్రజలు ఎంత లోబడ్డారు. నేరుగా వారిని తీసుకొచ్చి షోమ్రోనులో పెడితే వెంటనే వారి కొరకు ప్రార్థించాడు. తండ్రి, వీరి కళ్ళు తెరవమని. ప్రభులు వారు వెంటనే ప్రార్థన విని అతని కళ్ళు తెరిపించారు. ఆ సిరియా సైన్యపు వారి కళ్ళు తెరిపించారు. వాళ్ళు కళ్ళు తెరుస్తూనే వారికి అర్థమైంది ఏమిటంటే, మేము షోమ్రోను మధ్యన ఉన్నామని తెలుసుకొనిరి. ఎంతో భయపడి ఉంటారు, ఎంతో కలవరపడి ఉంటారు. ఆ విధంగా తెలుసుకున్న తరువాత ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి, నాయన వీరిని కొట్టుదునా అని 2 పర్యాయాలు అడిగాడు. ప్రవక్తతో ఎంత సభ్యతగా మాట్లాడుతున్నాడు రాజు. ఆయన ప్రవక్త, ఆయన రాజు, ఆయన చెప్పచ్చు, ఎలీషా వీరిని కొట్టుదునానని. రాజు అలాగ మాట్లాడలేదు. సభ్యత కలిగి నాయనా వీరిని కొట్టుదునానని. నన్ను గమనించండి, మీ ఆత్మీయ తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీ ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబీకుల్ని గౌరవించండి. ఎవరైనా ఆత్మీయ తల్లిదండ్రుల్ని అవమానపరిస్తే, వారి కుటుంబంలో బిడ్డల్ని అవమానపరిస్తే నిజంగా చాలా ఇబ్బందులకు గురి అవుతారు. దేవుడు లేనటువంటి వారే ఆత్మీయ తల్లిదండ్రుల్ని వ్యతిరేకించేవారు.
దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్న వారే ఆత్మీయ తల్లిదండ్రుల గురించి అనవసరంగా మాట్లాడేటటువంటి వారు. దయచేసి గమనించాలి, నా గురించి కూడా చాలామంది అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు. పాపం మా భార్య గురించి కూడా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి గమనించాలి, మాకు తెలిసిన మేమేమీ అనం. అయితే ఒక్కటి నష్టపోయేది మీరే. మీరెంత వృద్ధిలోకి రావాలని ప్రయత్నం చేసినా దేవుడు మీ వృద్ధిని ప్రక్కకు తొలగించేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, మీ తండ్రిని సన్మానించండి, అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులవుతారని. ఆ దీర్ఘాయుష్లో ఆరోగ్యం ఉంది, ఆహారం ఉంది, ఆర్థికం ఉంది, ఆత్మీయత ఉంది, ఆశ్రయం కూడా ఉంది, ఇల్లు కూడా ఉంది. ఇవన్నీ దేవుడు దయచేస్తాడు. ఆత్మీయ తల్లిని, ఆ తండ్రిని గౌరవించండి, వారి బిడ్డల్ని గౌరవించండి. వారిని గూర్చి మనము తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు. వారిని దేవుడు చూసుకుంటాడు, దేవుడు లెక్క అడుగుతాడు. ఆత్మీయ తండ్రికేమీ రెక్కలు లేవు, ఆత్మీయ తల్లికేమీ రెక్కలు లేవు. వాళ్ళు సామాన్యమైన మనుషులే, బలహీనతలు ఉండొచ్చు, అయితే మీకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. వారు మీకు తండ్రులు. దయచేసి గమనించాలి, ఆ అమ్మగారు తల్లి ఆ మంచి హృదయముతో వారిని స్వీకరించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీర్ఘాయుష్మంతుల్నిగా చేస్తాడు. ఎవరైనా దైవ సేవకుల్ని దూషించి ద్వేషించి వారి లోపాలు చెప్తూ, వారి పాపాలు చెప్తూ, వారు అటువంటి వారు అని మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి నా 2 చేతులెత్తి మీకు నమస్కరిస్తాను, వారిని గురించి మీరు మాట్లాడకండి. షోమ్రోన్లో ఇజ్రాయేలు రాజు అంటున్నాడు, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? అలాగా కొట్టకూడదు. వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదురని చెప్పాను. అబ్బా, శత్రువులను ప్రేమించాలి అనేది ఇదే. ఎన్నో పర్యాయాలు వారు ఇజ్రాయేలీయుల మీదకి వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు. ఇజ్రాయేలీయులు పంట పండించారు, గొర్రెల్ని పెంచారు, పెద్ద చేశారు. అయితే వీరు వచ్చి ఒక దాటిగా అన్నీ తీసుకొని వెళ్ళిపోయేవారు. ఎంత నష్టపోయారో! ఇజ్రాయేలీయులు ఎన్నిసార్లు కష్టపడ్డారు, దరిద్రులైపోయారు. అయితే అటువంటి వారు చేజిక్కితే ప్రవక్త గారు అంటున్నారు, వీరిని కొట్టుదువా? అలాగ చేయకూడదు, వీరికి భోజనము పెట్టించు, వారు తిని వారి యజమానుని దగ్గరికి పొమ్మని. అయ్యలారా, యేసయ్యని నమ్ముకున్న బిడ్డలు మనము, దైవ సేవకులారా, మన హృదయాలలో ప్రేమ నిండి ఉండాలి. హల్లెలూయా! శత్రువును కూడా ప్రేమించే ఆ మంచి హృదయం ఉండాలి. అప్పుడప్పుడు మన కళ్ళు వీడు నీకు శత్రువు అని చూపిస్తుంది, వీడు నీకు మిత్రువు అని చూపిస్తుంది. మన కళ్ళు పనికిరానివి. అందుకే మన కళ్ళల్లో ఉన్న పొర రాలిపోవాలి. మన కళ్ళు ప్రభు తెరిపిస్తే మన కళ్ళకు శత్రువు ఎవ్వరూ లేరు. మనకెంత నష్టం చేసినా, కీడు చేసినా, అన్యాయం చేసినా వారిని కూడా ప్రేమతో కుమార్తెలాగా, కుమారుడిలాగా మనము చూస్తూ ప్రేమిస్తాం. వారు నష్టం చేస్తే అనుకుంటాం, చిన్న బిడ్డలు వారు అట్లా చేశారని. దయచేసి గమనించాల్సింది, దైవ సేవకులలో కూడా మార్పు రావాలి, నాయకత్వంలో మార్పులు రావాలి. రాజుగారు ఇప్పుడు వారి కొరకు భోజనాలు సిద్ధపరిచాడు. దయచేసి గమనించాలి, వాక్యం సెలవిస్తుంది, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదురని చెప్పగా, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని
రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇజ్రాయేలు దేశంలోనికి వచ్చుటకు మానిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఎంత గొప్ప కార్యం చేశాదో చూడండి. రాజుగారు వారికి పెట్టిన భోజనం ఎంత పని చేశాదో చూడండి. నీ శత్రువుని ప్రేమించి వానికి నీవు భోజనం పెడితే వాని తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడవవుతావు అని చెప్పాడు. సిరియా రాజు ఇప్పుడు చూడండి తన సైన్యంతో చెప్పాడు, ఇంకా ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధానికి వెళ్ళకండి, ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధానికి వెళ్ళొద్దని ఆయన చెప్పాడు. అప్పటి నుండి ఇశ్రాయేలీయుల మీదికి సిరియన్లు రాలేదు. వింటున్న దైవ జనాంగమా, శత్రువుని ప్రేమిస్తే శత్రువు కూడా మనల్ని ప్రేమించే ఆ స్వభావాన్ని దేవుడు పుట్టిస్తాడు. దేవుడు మంచి దేవుడు, మంచి దేవుడు. దేవుని పిల్లలు మనం ఎప్పుడు కూడాను మంచి ప్రేమ కలిగి ఉండాలి. మన కన్నుల్లో పొరలు రాల్చబడాలి. మన హృదయంలో శత్రువుని ప్రేమించే ఆ మంచి ప్రేమ నిండి ఉండాలి. ఆ శ్రేష్టమైన కార్యము మనలో ఎప్పుడూ జరిగి ఉండాలి. ఆ రీతిగా మనము జీవించాలని ప్రార్థన చేసుకుందాము. ఆమెన్, ఆమెన్.